వస్తున్నాను ఆశీసావా? హల్లెలూయా. ప్రేమించిన దేవుడు ఏమిచ్చాడు మనకి? ప్రాణమిచ్చాడు. హల్లెలూయా. మరి ప్రాణమిచ్చిన దేవునికి నువ్వు విలువిస్తున్నావా? ప్రాణమిచ్చిన దేవుణ్ణి గౌరవిస్తున్నావా? ప్రాణం పెట్టిన దేవుని మాట వింటున్నావా? లోక సామెత ఒకటి ఉంది, గొర్రె ఎవరు మాట వింటుందట? కసాయోడు మాట వింటుందంట గొర్రె. వాడు ఎటు తిరగమంటే తిరుగు. మేపేవాడు మాట విందంటది, అడ్డం తిరిగి కూర్చుంటుందట. లే నీ కింద గడ్డి ఉంది, మంచి గడ్డి అంతా పాడు చేస్తున్నావు, నీకు ఎదరేస్తాను లే అంటే ఇదిలిస్తుందట. మేపేవాడు మాట విందంట గొర్రె. ఎవరు మాట వింటుందండి? కసాయోడు మాట వింటుందట. అంటే పాస్టర్ గారండి, ప్రాణం పెట్టిన దేవుడు నా కోసం మంచిదే. మరి ఆ దేవుడు మాట నేను వింటలేదు నిజమే అని ఒప్పుకున్న వాళ్ళు ఈరోజు ధన్యులై ఒప్పుకొని విడిచిపెట్టి సరి చేసుకోవాలి. ఈ సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వాక్యంలో ఏమంటున్నాడో చూడండి. నా కుమారుడా లేక నా కుమారి. ఎంత ప్రేమతో పిలుస్తున్నాడండి. నీ లోక సంబంధమైన తల్లిదండ్రులైతే ఏమని పిలుస్తారు తెలుసా? అరే యాభై ఇట్లాయో, అరే ఇట్లారా అని పిలుస్తారు. అవునా రజని? కరెక్టేనా? అంతేనా? అరే అబ్బాయా, అసలు అమ్మాయి ఇట్లాయో ఏమని పిలుస్తారు? మోటి పిలుపులతో, విలువలేని పిలుపులు పిలుస్తావు. నా తండ్రి నీ తండ్రి ఏమంటున్నాడు? ఎంత చక్కటి గౌరవప్రదంగా పిలుస్తున్నాడు. గౌరవం లేని వారము, మర్యాద లేని వారము, విలువ లేని వారమైన మనకి విలువిచ్చి గౌరవిస్తున్నాడు. గౌరవ మర్యాదలు కలిగిన దేవుడు నా దేవుడు. గౌరవ మర్యాదలు కలిగిన దేవుడు, విలువైన దేవుడు. ఆయన విలువైన దేవుడు కాబట్టి మనకి విలువిస్తుంటే మనం ఆయనకి విలువ ఇవ్వటము లేదు. ఏమంటున్నాడు ఇక్కడ? నా కుమారుడా. నేను చెప్తున్నా, కాసేపు మీరేమనుకుంటారంటే స్త్రీలు, నా కుమారి. ఎవరు కుమార్తెలు మీరు? అదే చెప్పండి. దేవుని కుమార్తెలు, దేవుని బిడ్డలారా. నా కుమారుడా, నా కుమారి. చదవమ్మా. నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు అవుదువు. చదవమ్మా. నువ్వు నా మాటలు అంగీకరించి నా మార్గాలు నడిస్తే దీర్ఘాయుష్. నేను నీకు జ్ఞాన మార్గమును బోధించి యథార్థ మార్గములలో నిన్ను నడిపించేదను. దేవునికి స్తోత్రం చెప్పండి. తండ్రి అందుకోసం సేవకుడు పెట్టి ఈ హితబోధనిచ్చి ఈ పరిశుద్ధ గ్రంథములోని హెచ్చరికలతో హెచ్చరిస్తూ, గద్దిస్తూ, ఖండిస్తూ నిన్ను నడిపిస్తుంటే, నడిపించే నాయకుడు నడిపింపులో లేవు నీవు ఈరోజు. చాలా మంది నడిపిస్తున్న దేవుడు, నిన్ను ప్రేమించి ప్రాణం పెంచిన దేవుడు, నీ యొక్క జీవాత్మ అగ్నిగుండ పాలు కాకూడదని భూలోకములో ఉండగానే చక్కటి జ్ఞాన మార్గంలో, ఆయన మార్గములలో నిన్ను నడిపించి, నీతి మార్గములో, పరిశుద్ధ మార్గములో నిన్ను నడిపించి, పరిశుద్ధమైన జీవితమును, నీతి కలిగిన జీవితమును, లోపము పాపము లేనటువంటి జీవితమును నీకు ప్రసాదించాలని ఆయన మాటలు సేవకుల్లో నుంచి అందిస్తుంటే, ఆ మాటలు తిరుగుబాటు చేసేటటువంటి వారికి తయారై దేవుని మాటలు అంగీకరించడం లేదు. హల్లెలూయా. నిశ్చయంగా ఒప్పుకోండి క్రైస్తవ సమాజము, ఈరోజు ఇక్కడ ఉన్న సంఘము, ఈ చూపు ద్వారా దేవుని వాక్యం వింటున్న ప్రజలారా, నిజంగా మీరు దేవుని మాటను ఆలకించి అంగీకరిస్తే ఆయన మిమ్మల్ని జ్ఞాన మార్గములో, జీవ మార్గములో నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఏ మార్గములో ఉన్నారో తెలుసా క్రైస్తవులు?
చెప్పండి, ఏ మార్గంలో ఉన్నారు? దేవునికి విరోధమైన మార్గములైన లోక మార్గములో ఉన్నారు. అవునా కాదా? అందుకే దైవాశీర్వాదములు లేవు. దేవుని దుఃఖపరుస్తున్నారు. ప్రేమించిన దేవుడు నిన్ను చూసి దుఃఖపడుతున్నాడు. ఆయన మార్గములలో నడవకుండా ఆయన వాక్యమైన దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాట ప్రకారంగా, ఆ మాట విని ఆ మాట ప్రకారంగా నడవకుండా ఉంటున్నారు క్రైస్తవ సమాజము, సంఘాలు. యూట్యూబ్ ద్వారా దేవుని మార్చలించినటువంటి దేవుని ప్రజలారా, ఒకసారి నిన్ను ఆలోచన చేసుకో. ఇప్పుడు ఈ మాటలు వింటున్న నీవు నిజముగా దేవుని మాట ఆలకిస్తున్నావు, అంగీకరించట్లేదని నేను చెప్పగలను. నువ్వు అంగీకరిస్తే నిన్ను ఆయన పరిశుద్ధ మార్గంలో, జ్ఞాన మార్గంలో నడిపిస్తాడు. అవునా సహోదరి, సహోదరుడా? ఒప్పుకోండి. నేను ఎన్నోసార్లు గర్విస్తున్నా, అది కొంతమందికి బాధ కలుగుతుంది. దేవునికి విరోధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారని గద్దిస్తున్నా. మన లెక్కపల్లి చర్చిలో గద్దించాను నేను. ఎందుకు గద్దిస్తాడు దైవ సేవకుడు? దేవునికి ఇశ్రాయేలు ప్రజల మీద ఎప్పుడు కోపం వచ్చింది? దేవునికి విరోధమైనటువంటి మార్గంలో నడుస్తూ, దేవునికి విరోధమైన రీతిలో ధూపాలు వేస్తూ, దేవునికి విరోధమైనటువంటి ప్రవర్తన క్రియలు దేవుడు చూసి వారి మీద కోపము తెచ్చుకున్నాడు. ఆయన కోపం రగులుకుని అరణ్యములో రాలిపోయారు అని బైబిల్లో తేటగా రాయబడి ఉంది. కొరింథీ పత్రికలో అరణ్యములో రాలిపోయారట. తినుటకును, కూర్చుండి ఆడుటకును, ఏమండి, సనుగుటకును, గొనుగుటకును, నాట్యము చేయుటకును, డ్యాన్స్ క్రైస్తవులు డ్యాన్సులు వేయచ్చా? దేవుని మీద సొనగచ్చా? సొలిగినందువల్ల, వ్యభిచరించినందువల్ల దేవుడు చెప్తున్నాడు కదా, నా మాట వినండి, నా సేవకుల మీ దగ్గరికి పంపాను, ఉరకముల కోకలుగా సేవకులు పంపాను. నా సేవకులు నా జీవ మార్గము, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి పరిశుద్ధ మార్గాన్ని మీకు బోధిస్తున్నప్పుడు అపవిత్రమైన మార్గాల నుంచి బయటికి రండి, అపవిత్రమైన తలంపుల నుంచి బయటికి రండి, నాకు విరోధమైన మార్గముల నుంచి బయటికి రండి. నేను మీకు దేవుడినై ఉన్నాను, మిమ్మల్ని ప్రేమించి మీకోసం ప్రాణం పెట్టింది నేనమ్మా, నీ తల్లి తండ్రి కూడా పెట్టలేదు, భూలోకములు ఎవ్వరు పెట్టల. ఎంత ప్రేమ! ప్రాణం పెట్టినంత ప్రేమ ఎవరి దగ్గర లేదు. ఆ ప్రేమ భూలోకములో ఉందా? క్రైస్తవ సమాజమా? యూట్యూబ్ ద్వారా దేవుని మార్చలించిన నా సహోదరి, సహోదరుడా, నీకోసం ఎవరైనా ప్రాణం పెట్టారా? నీకోసం ఎవరైనా ప్రాణం కాదు, కనీసం ఏదైనా సమస్య వచ్చినప్పుడు అడ్డుపడి ఆదుకున్నారా? క్లిష్ట సమయాలలో నీకోసం కొంత సమయం కేటాయించి నీకోసం ముందుకొచ్చి ఆదరించి బలపరిచి సహాయం చేశారా? ఎవరు సహాయం తెలుసా మనకి? సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని చెప్పిన దేవుడు, నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చి నెరవేరుస్తున్న దేవుడు ఆయన మనతో ఉన్నాడు. నిన్ను ఎన్నడూ విడువను. ఎంత ప్రేమ అండి! ఆ ప్రేమ భార్య అయినా వదిలిపోతే ఒక్కొక్కసారి తన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి, భర్త అయినా వదిలిపోతాడు ఒక్కొక్కసారి తన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి, లేక తనకు అనుకూలంగా లేకపోతే పిల్లలైనా వదిలిపోతారు ఒక్కొక్కసారి. కుటుంబం అంతా నిన్ను విడిచిపోవచ్చు కొన్ని సందర్భాలలో. నా దేవుడు, ప్రాణం పెంచిన దేవుడు మాత్రం నిన్ను విడువను, ఎడబాయను. నేను నమ్ముతున్నా, నన్ను విడువలా, నా భయంకరమైన అవమానాల్లో, శోధంలో, నిందల్లో నన్ను ఎడబాయలా. నా చెయ్యి పట్టి అవమానాలు భరిస్తూనే సేవను విస్తరింపచేస్తూ వచ్చారు.
సంఘాలు విస్తరింపచేస్తూ వచ్చారు. అందుకే అనుభవంతో ఆ దేవుని యొక్క ప్రేమను రుచి చూసి ఆయన వాక్యానికి భయపడండి, ఆయనకి భయపడండి, ఆయనకి లోపడండి, ఆయన ఆశీర్వదించే దేవుడు నీ దగ్గర నుంచి ఏం కోరుకోవట్లా. నా మాట విని ఎవడైతే వాళ్ళు కూర్చుంటారో 66వ కీర్తన 2వ వాక్యం చదవండి. యెషయా గ్రంథం 66 కీర్తన కాదండి, యెషయా గ్రంథం 66 అధ్యాయము 2వ వాక్యం చదవండి. ఆయన ఏమంటున్నాడు? ఆయన ఒకటే కోరుకున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వారి మీద నేను దృష్టి నిలిపి ఉంచాను. ఎందుకో తెలుసా? ఎవరు దీనులై తిరిగి నలిగిన హృదయం గలవారై దేవుని మాటకి విలువించి దేవుని మాటకి లోపడతారు. అప్పుడు ఇక్కడ ఏమన్నాడు? నా కుమారుడా, నువ్వు ఆలకించి నా మాటను అంగీకరించిన యెడల జ్ఞాన మార్గంలో నిన్ను నడిపిస్తాను. హల్లెలూయా. మరి ఎవరు నా మాట విని వణుకుతుంటారో, దీనులై తమను తాము తగ్గించుకుని వారికి ఏమిస్తారంట? వారికి ఏ సహాయం అందిస్తారంట? 33వ కీర్తన 18వ వాక్యం చదవండి. 33వ కీర్తన 18వ వాక్యం చదవండి. వారి ప్రాణమును ఎవరు దీనులై తిరిగి నలిగిన హృదయము గలవారై ఆయన మాట విని వణుకుతో ఆయన మాటకు విలువిస్తారో వారిని, వారి ప్రాణం, వారి మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి, దేవుని దృష్టి వారి యందు ఉంటుంది. ఎవరైతే ఆయన మాట విని వణుకుతుంటారో వారికి కరువు రావటానికి లేదు, వారి ప్రాణాలు పోవటానికి. ఎంత మరణకరమైన రోగం వచ్చినా అక్కడ నిలబడిపోవాలి. నాకు వచ్చింది మరణకరమైన రోగము, అక్కడ నిలబెట్టాడంతే. ఏయ్ ప్రాణమా, సైతానికి చెప్పాడు, ఏ సైతానా, ఏడు ప్రాణం మీద నీకు అధికారము ఇవ్వటం లేదు, జాగ్రత్త అన్నాడు. దేవునికి ఇస్తుంది చెప్పండి. ఏడు ప్రాణం మీదనే నీకు అధికారము ఇవ్వట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన మాట విని వణికితే, నేను చెప్తున్నాను ఈనాడు దేవుని సంఘాలు, క్రైస్తవ సమాజము దేవుని మాటకు లోబడట్లేదు, దేవుని మాటకి విలువివ్వట్లేదు, దేవునికి లోబడట్లేదు, దేవునిని గౌరవించట్లేదు, దేవుని మాటను ధిక్కరిస్తూ తిరుగుట వలన కుటుంబాలన్నీ కూడా శాపగ్రస్తంగా, దేవునికి దుఃఖకరంగా జీవించడం వలన కుటుంబాలన్నీ కూడా వేదనతో అలమటించిపోతున్నాయి. క్రైస్తవ కుటుంబాలు పైకి భక్తిలాగానే భక్తి చేస్తున్నట్టే ఉంటున్నాం, కానీ లోపల చూస్తే ఉంది కంపు, కుళ్ళు, కుట్ర, శాపములు అనుభవిస్తూ ఉన్నారు. శాపములు, ఆశీర్వాదాలు కుటుంబాల మీద. కారణం ఏంటంటే దేవుని మాటకి విలువట్లేదు, దేవుని మాట ఆలకించేలా అంగీకరించే మాట ప్రకారం నడవట్లేదు. కాబట్టి 6 దినాలు కష్టించి పనిచేసాడో దినం ఆయన మందిరంలో గడపాలి, ఆయన ఆరాధించాలి, అది విశ్రాంతి దినం అని దేవుడు చెప్పాడు. అది పరిశుద్ధముగా ఆచరించండి అన్నాడు. కరెక్ట్గా 7వ దినాన్ని పనికి వెళ్ళిపోవటం, ఊర్లు వెళ్ళిపోవటం, 7వ దినాన ఫంక్షన్. అసలు ఆదివారం క్రొత్త నిబంధనలు విశ్రాంతి దినము, పాత నిబంధనలు 7వ దినం శనివారం విశ్రాంతి దినం. ఈ క్రొత్త నిబంధనలో పునరుత్థాన దినమైన ఆదివారం నాడు నేను వెళ్ళొచ్చా? ఆ రోజే పనులు పెట్టుకోడు, ఆ రోజు ఆదివారం విలువ తెలియకుండా ఆ రోజు నాటేస్తున్నామండి. నాకు ఫోన్ చేస్తే నేను ఏమంటాను తెలుసా? ఆదివారం అయితే నేను మీకు ప్రార్థన చేయను, ఆరాధనకు వస్తే దీవెనకరమైన ప్రార్థన వాక్యం అందించేస్తా. మీరు అటు వెళ్తున్నాం ఇటు వెళ్తున్నాం ప్రార్థన చేయండి అంటే పొరపాటు నేను ఆదివారం ప్రార్థన చేయను, మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఆదివారము అది విశ్రాంతి దినము, పరిశుద్ధంగా ఆచరించమన్నాడు దేవుడు. ఆ పరిశుద్ధ దినాన్ని అపవిత్రపరచొద్దు అన్నాడు. పరిశుద్ధ దినాన్ని అపవిత్రపరుస్తుంటే అట్టెళ్ళి ఇట్టెళ్ళి నేను నీకు ప్రార్థన చేస్తే నీ మీదకి వచ్చే షాపు నేను తెచ్చుకోవాలా? నేను చేయను అని చెప్పేస్తున్నాను అందరికీ కూడా. ఆదివారం విలువ తెలియని వాళ్ళకి అసలు నేను విలువే ఇవ్వను.
ఆదివారం విలువ తెలిసినటువంటి సంఘాలలో బిడ్డలు, క్రైస్తవ సమాజం నిజమైన దేవుని బిడ్డలు దేవుని మాట ఆలకించేవారు, వారు అంగీకరించిన వాడు దేవుని మాట. అటు వారిని జ్ఞాన మార్గంలో, జీవ మార్గములో నడిపిస్తాడట. నీతి మార్గములు, యథార్థ మార్గములు, పరిశుద్ధ మార్గములు నడిపిస్తాడు నా దేవుడు. వాళ్ళ మీదకి ఆయన వెలుగు ప్రకాశింపచేస్తాడు. దేవుడి మాటలు దీవించిన గాక. ఆయన మాటలు ఆలకిస్తే నాట్యాలు ఆడతామా, డ్యాన్సులు వేస్తామా, వెళ్తామా వెనకాలబడి? ఏమండి దేవుని పిల్లలారా, వెనకాలబడి వెళ్తామా? అసలే మనకు సంబంధించినయా? అమ్మో, అగ్ని నేత్రములు కలిగిన దేవుని బిడ్డని, ఆయన రక్తములు కడిగాడు, ప్రాణం పెట్టిన దేవుని బిడ్డలన్న భయముందా నీకు? ఉంటే నీ నడక పడక చూపు అన్ని సరిచేస్తుంటారు క్రైస్తవులు. సరిచేస్తున్న వారు నిజ క్రైస్తవులు. సరిచేస్తున్న వారు నిజ క్రైస్తవులు. నిజ క్రైస్తవులుగా బ్రతికి రాకడ దినాల్లో ఉన్నాం. భూమి మీద భయంకరమైన యుద్ధములు, భూకంపములు, ప్రళయాలు, సునామీలు ఎన్నెన్నో జరుగుతున్నాయి. ఇకనైనా సరి చేసుకుని రాకడ దినాల్లో ఆయన మాటను ఆలకించి అంగీకరించినట్లయితే ఆయన నీకు దీర్ఘాయుష్ని ఇస్తాడట. మొదట ఏమిస్తాడట? అక్కడ ఏమన్నాడు? ఎవడు నా మాట విని వణుకుచుండునో, యెషయా గ్రంథం 66 ఏమన్నాడు? ఎవడు నా మాట విని వణుకుచుండునో వాని మీద నేను దృష్టి ఉంచాను. ఎందుకో తెలుసా? కరువుల వారిని కాపాడుటకు, మరణము నుంచి తప్పించుటకు. ఇక్కడ ఏమన్నాడు? దీర్ఘాయుష్ని ఇస్తాడట. ఎవరు ఆయన మాట ఆలకించి అంగీకరించి వణుకుతారు, ఆయన మాట ఆలకించినటువంటి వారికి క్షేమము కలుగదు. ఏం కలగదు? ఏం కలగదు? మా 5,000 గుడికి నేను వస్తాలే, నువ్వు రాకపోతే నేను వెళ్ళలే, బద్ధకం ఉంది. ఆదివారం బద్ధకం ఉందా? దేమా ఆదివారం బద్ధకమా? ఆ బ్రష్యని వెళ్ళి గుడికి అంటాడా? కుటుంబం అంతా దైవ సన్నిధిలో ఉండాలన్న తెలివి జ్ఞానం లేదా? దేవుడు చెప్పలేదు ఆయన మాట నీకు సేవకుడు అని ఇచ్చి? ఆదివారం కుటుంబం అంతా దైవ సన్నిధిలో ఉండాలని చెప్పాడు. ఆలకించావు, కానీ నువ్వు అంగీకరించట్లా. అందుకే దీర్ఘాయుష్యం లేదు. అందుకే ఆశీర్వాదాలు, పిల్లల మీద ఆశీర్వాదాలు, పెద్దల మీద ఆశీర్వాదాలు, దేవుని దీవెన లేదు. గమనించుకుని సరి చేసుకుంటారు, ఆలకించి వెళ్ళిపోతారు. ఆలకించి అంగీకరించి పశ్చాత్తాపడతారు. మీ చేతులకి అప్పగిస్తున్నా. దేవుడు మిమ్మలను అన్నమంటారు అన్నమాట. దేవుడు మిమ్మలను ఎవరిని దీవించమని చెప్పను? దేవుడు వాక్యమును ఆలకించి అంగీకరించిన వారిని దీవించి దీర్ఘాయుష్ని నింపునుగాక. అసలు జగమంటాడు, నా దేవుడు చెప్పమన్న మాట చెప్పాడు. ఆయన మాట విన్న నేనేం దీవిస్తాను? నాకేం పని దీవించడానికి? ఆయన మాట వినేవాళ్ళని దీవిస్తాను. ఆయన మాటను గైకొని అంగీకరించి ఆయన మాట ప్రకారం నడిచేవారిని దీవిస్తాను నేను. ఆ దేవుడు కూడా వాళ్ళనే దీవిస్తాడు. ఆయన దీవించిన వాళ్ళని నన్ను దీవించమంటాడు. ఆయన దీవించని వాళ్ళని నేను దీవించను. దీవించిన ఆయన పంపడు. ఆయన మాట వినే వాళ్ళకి దీవెన, మాట వినని వాళ్ళకి దీవెన లేదు. కరువులో కాపాడుతాడంట, మరణం నుంచి తప్పిస్తాడట, దీర్ఘాయుష్ని ఇస్తాడట, జ్ఞాన మార్గములో నడిపిస్తాడట, జీవ మార్గములో, నీతి మార్గములలో, పరిశుద్ధ మార్గములలో నడిపిస్తాడట. అట్టి వారిని ఆయన మాట విని అంగీకరించి లోబడి నడుచుకునే వారిని దేవుడు అట్టి వారిని దీవించునుగాక. అందరూ ఒకసారి లేచి నిలబడండి.